అలాగే అక్రిడేషన్ కమిటీలో జర్నలిస్టుల కమిటీలకు ప్రాతినిధ్యం వహించాలి అనే నినాదంతో పిలుపునిచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారికి, అలాగే ఆయన పిలుపు మేరకు ఈరోజు ధర్నాకు ఇచ్చేసిన అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు. ప్రధానంగా ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఈనాటివి కాదు, ఏనాటి నుంచో సమస్యలు ఎదుర్కోవడం అలవాటు పడినటువంటి జర్నలిస్టులకు ప్రధానంగా రాజ్యాంగం కల్పించే ప్రాథమిక హక్కుల కన్నా ఒక జర్నలిస్టుకు ఒక ప్రధానంగా ఒక గుర్తింపుగా భావించే ఒక అక్రిడేషన్, అది ఒక ప్రాథమిక హక్కుగా భావించే ఒక జర్నలిస్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వానికి మెడ వంచేలా తమ ఉద్యమం ముందుకు ప్రధానంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రభుత్వాలు జర్నలిస్టులు కల్పించే రాయితీలు కానీ జర్నలిస్టుల సంక్షేమంపై కానీ దృష్టి సారించే ఆలోచన మాత్రం చేయడం లేదు. కానీ జర్నలిస్టుల ఉనికిని వారి గుర్తింపుపై ఒక దాడిగా ఇప్పుడు అక్రిడేషన్ కమిటీలో అధికారుల చర్యలు, అధికారుల వారి యొక్క ప్రవర్తనలు మనం ఇక్కడ అనేక సార్లు గతంలో కూడా ప్రభుత్వం జర్నలిస్టులపై తీసుకుంటున్నటువంటి చర్యల పట్ల కూడా ఎన్నోసార్లు ఇప్పుడు మనం ఉద్యమించినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఫేక్ జర్నలిస్టులను వేయడానికే తాము ప్రభుత్వ యంత్రాంగాలు కానీ ప్రభుత్వ చర్యలు కానీ ఇక్కడ ఐఎన్పిఆర్ కానీ చెప్తున్నటువంటి ఈ మాటలన్నీ కూడా రాజకీయ నాయకుల్లో ఉండేటువంటి మకిలీలు వీరికి కనబడట్లేదా? అంతేకాకుండా ఇక్కడ జర్నలిస్టుల్లో ఫేక్ అనేది కానీ ఉంటే ఏపీడబ్ల్యూజే ఎప్పుడూ దాన్ని ప్రోత్సహించదు. అలాగే అధికారులు గుర్తించండి ఫేక్ అనేది ఉంటే, ఫేక్ గానే గుర్తించే వారు అందరూ అధికారులే ఫేక్, ప్రభుత్వమే ఫేక్. మరి ఇటువంటి పరిస్థితుల్లో జర్నలిస్టులనే అప్రతిష్ట పాలు చేసే విధంగా జర్నలిస్టుల మన స్థైర్యాన్ని దెబ్బతీసేలా జర్నలిస్టుల అక్రిడేషన్ కమిటీల్లో జర్నలిస్టుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం పట్ల దీన్ని తీవ్రంగా గ్రహిస్తున్నాం. ఇదే వైఖరి ఇక ముందు కూడా కొనసాగితే ఈ వైఖరి ఇంకా మరో స్టెప్ గానీ తీసుకుంటే కనుక ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఇంకా ఎవరైనా కూడా జర్నలిస్టుల హక్కులపై కానీ జర్నలిస్టులపై ఇటువంటి దాడి లాంటి చర్యలుగా భావిస్తాం. అంతేకాకుండా ఇటువంటి కార్యకలాపాలు ఇక ముందు కూడా కొనసాగించే చర్యలకు పూనుకుంటే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారి నాయకత్వంలో ఇంకా ఈ ఉద్యమాలను ముందుకు తీసుకెళ్తాం. అనుకున్న పోరాటం ఉద్యమ స్ఫూర్తితో ముందుకు నడుస్తాం. తక్షణమే ప్రభుత్వం విడుదల చేసే జీవో ఏదైతే ఉందో అక్రిడేషన్ కమిటీలో జర్నలిస్టు సంఘాల ప్రమేయాన్ని నియంత్రించేటటువంటి కుటిల నీతి, కుటిల వైఖరి పట్ల గ్రహిస్తూ ఈ సమావేశానికి ధర్నాకి ఇచ్చేసినటువంటి అందరూ జర్నలిస్టు నాయకులకు, మిత్రులకు ఒక విప్లవాభివందనాలు.